ఓకే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో అయితే ఒక టార్చ్ లైట్ అయితే తయారు చేస్తాము. అదే ఇది. దీన్ని అయితే వీడియోలో ఎలాగో చూపిస్తాను, కానీ ఇప్పుడు కూడా చూపిస్తాను అనమాట. అదే మన స్టైల్ అనమాట. దీని నుంచి ఎంత బ్రైట్ లైట్ వస్తుందో చూడండి. చాలా బ్రైట్ లైట్ వస్తుంది, మీరే చూడొచ్చు. చూడండి. అండ్ లాస్ట్ 4 వీక్స్ నుంచి మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ అయితే లేవు, ఎందుకంటే వీడియో చేయడానికి అదే టైం లేదనమాట. ఈసారి నుంచి 2 వీక్స్కి ఒకసారి ఒక వీడియో వచ్చేలా అడ్జస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఒక పెన్సిల్ బాక్స్ అయితే తయారు చేస్తాను. పెన్సిల్ బాక్స్ ఎందుకని మీరు అడగొచ్చు, కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. పెన్సిల్ బాక్స్ లాగా ఉంటుంది కానీ పెన్సిల్ బాక్స్ కాదు. అండ్ ఈ వీడియోకి ఒక 20 లైక్స్ అయితే చేసేయండి, అప్పుడు ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఒకసారి ఇక్కడ చూడండి, మన ఛానల్ని మోర్ దెన్ 67% అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు. ఇది తప్పు కదండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి, అప్పుడే నాకు కొద్దిగా స్ట్రెంత్ కూడా వస్తుంది. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ చరణ్ అనమాట. ఛానల్లో ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చాలా ఉంటాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇప్పటికే బోల్ సేపు మాట్లాడాను, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 PVC షీట్స్ అయితే తీసుకుంటున్నాను. అండ్ దాని బార్డర్స్కి 4 షీట్స్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. అండ్ ఒక మనకి 1200 mAh లిథియం బ్యాటరీ కూడా కావాలి. నాదే 1200 mAh ఉంది, ఏదైనా పర్లేదు లిథియం బ్యాటరీ. అండ్ లిథియం బ్యాటరీ ఛార్జ్ చేయడానికి ఒక ఛార్జర్ కూడా కావాలి. ఇది 1 ఆంపియర్ ఛార్జర్ అనమాట, లిథియం బ్యాటరీ ఛార్జర్. అండ్ ఆన్ ఆఫ్ చేయడానికి ఒక టాగల్ రొటేటర్ కూడా తీసుకుంటున్నాను. అండ్ మన ప్రాజెక్ట్లో మెయిన్ కాంపోనెంట్ LED లైట్స్. ఈ లైట్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే మన LED బల్బ్స్ ఉంటాయి కదా, అందులో నుంచి ఆ స్ట్రిప్లోంచి నేను కట్ చేసాను ఇలాగా. ఈ స్ట్రిప్లో ఒక 5 లైట్స్ ఉంటాయి అన్నమాట. 5 సిరీస్లో కలిపి ఉంటాయి. ఈ 5 లైట్స్ మనకి 3 వోల్ట్ మీద గ్లో అవుతుంది. ఇప్పుడు ఈ LED లైట్స్ అన్నిటిని ఇక్కడ పెట్టేసి సోల్డరింగ్ చేసి చూపిస్తాను. ఫైనల్లీ నేనైతే సోల్డరింగ్ చేస్తాను. ఇప్పుడు బ్యాటరీ ఇచ్చి ఎలా వెలుగుతుందో చూపెడతాను లైట్. అండ్ నేను బ్యాక్ సైడ్ 2 వైర్స్ అయితే వచ్చేలా చేసుకున్నాను. ఇప్పుడు బ్యాటరీ పెడదాము. గైస్ చూడండి మీరే ఎంత లైట్ వస్తుందో. ఇప్పుడు నా స్టూడియోలో అయితే లైట్స్ అయ్యి ఆపేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఎంత బ్రైట్నెస్ వస్తుందో, నిజంగా క్రేజీ కదా. గైస్ నేనైతే ఈ షీట్ని సెంటర్లో ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ షీట్ని అయితే ఇలా ప్లేస్ చేస్తాను. మధ్యలో మిడిల్ గ్యాప్ ఎందుకని మీరు అడగొచ్చు. అక్కడ బ్యాటరీని అయితే ప్లేస్ చేస్తాను ఇంకో సెక్షన్లో డివైడ్ చేసి. ఇప్పుడైతే ఫెవిక్విక్ వేసి నీట్గా. ఫైనల్లీ నేనైతే సగం ఇటు సగం అటు ఉండేలాగా ఈ లైట్ని అయితే ఫిక్స్ చేశాను. ఇప్పుడు మన ఛార్జర్కి గట్ట సోల్డరింగ్ అయితే చేసుకుందాం. అయితే కనెక్షన్స్ అయితే ఇచ్చి సోల్డరింగ్ అయితే చేసాను. బ్యాటరీ నుంచి ఛార్జింగ్ పోర్ట్ నుంచి లైట్స్కి మధ్యలో ఒక స్విచ్ అయితే టాగల్ రొటేటర్ అయితే యాడ్ చేశాను. ఈ బేసిక్ కనెక్షన్స్ అనమాట, ఎటువంటి డౌట్ పడవసరం లేదు. ఇప్పుడైతే మొత్తం ఫినిష్ చేసి చూపిస్తాను. బ్యాటరీ ఓక్కుండా ఉండడానికి ఇక్కడైతే డబుల్ సైడ్ టేప్ అయితే వాడాను. బ్యాక్ ప్లేట్ అయితే వేసి నీట్గా చేసాను. ఇంకా లాస్ట్ ఫినిషింగ్ ఒకటే ఉంది, అది చేసి చూపిస్తాను. అంతకన్నా ముందు ఒకసారి లైట్స్ చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో. చాలా బాగా వెలుగుతున్నాయి. బహుశా కెమెరాలో ఫోకస్ అవ్వట్లేదు అనుకుంటాను. గైస్ నేనైతే నీట్గా ఫినిషింగ్ చేసుకున్నాను. ఒకసారి లుక్స్ చూడండి, సూపర్గా ఉన్నాయి కదా. అండ్ ఇంకా మనకి ఒక పని అయితే మిగిలి ఉంది. అదేంటంటే ఇది వచ్చేసి ఫిలిం షీట్ అంటారు దీన్ని. ఇది మోటార్స్ గట్రా రీవైండింగ్ చేసే షాప్స్లో దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి ఫిలిం షీట్ ఇమ్మంటే ఒక 20 రూపీస్కి అయితే ఇస్తారు షీటు. ఇంకా ఫైనల్లీ మన ప్రొడక్ట్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి దీని లుక్స్ చూడండి ఎంత బాగున్నాయో. అండ్ ఒకసారి లైట్ కూడా చూడండి, చాలా బ్రైట్ లైట్ వస్తుంది అనమాట.
ఇప్పుడు నా స్టూడియోలో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి చూపిస్తాను. ఈ లైట్ ఎంత బ్రైట్గా వస్తుంది ఇంకోండి. ఇప్పుడు ఈ లైట్ చూపిస్తున్నాను మీకు, ఎంత బ్రైట్ లైట్ వస్తుందో చూడండి. అండ్ ఇందులో ఎల్ఈడీస్ చూడండి ఎంత బ్రైట్గా వెలుగుతున్నాయో. ఇదైతే కరెంట్ పోయినప్పుడు అట్ట చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఛార్జ్ అయితే చేయొచ్చు, చూపిస్తాను ఉండండి. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం ఛార్జింగ్ పోర్ట్ అయితే పెట్టాను నేను. ఇక్కడ నుంచి అయితే మనం ఛార్జ్ ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ ఇలా కనెక్ట్ చేసేస్తే సరిపోతుంది. ఇలా కనెక్ట్ చేసి ఛార్జ్ చేసుకోవడమే. అండ్ గాయ్స్ ఇప్పుడైతే నేను ఛార్జ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ పోర్ట్లోకి అయితే పెడుతున్నాను నేను ప్లగ్. ఇక్కడ చూడండి రెడ్ లైట్ అయితే వెలుగుతుంది. ఉండండి ఒకసారి. ఇక్కడ చూడండి రెడ్ లైట్ అయితే వెలుగుతుంది. అది ఎప్పుడైతే బ్లూ కలర్లోకి వస్తుందో ఫుల్ ఛార్జ్ అయినట్టు అనమాట. ఫుల్ ఛార్జ్ అయిపోయాక మనం తీసి మళ్ళీ లైట్ అనేది వాడుకోవచ్చు. అండ్ గాయ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్. ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.